హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. చాలా ఫ్రెష్గా ఉన్నాను కదా. హెడ్ బాత్ చేసి వచ్చానండి. అయితే హెడ్ బాత్ చేసి రావడానికి ముందు నేనేం చేశానంటే, పచ్చిపాలు ఉంటాయి కదండి. పచ్చిపాలు అనేది మనకి ఏ స్కిన్ వాళ్ళకైనా ఏ సీజన్లో అయినా మార్నింగ్ బిఫోర్ బాత్ కొద్దిగా తీసుకొని, మనం ఎలాగా కాఫీ కోసం తీసుకుంటాం కదా, అందులోంచే కొంత మీగడని తీసుకొని చక్కగా నెక్ నుంచి మొత్తం ఫేస్ అంతా ఎక్స్పోజ్ అయిన పార్ట్స్ అన్నిటికీ కూడా రాసుకోవచ్చండి. అయితే నేను మ్యాక్సిమం ఫేస్కి నెక్కి మాత్రం మిస్ అవ్వకుండా రాసుకుంటాను. ఒక్క 10 మినిట్స్ ఇది అప్లై చేసుకొని లైట్గా మసాజ్ చేసుకుంటే మీకు ఏ కాస్ట్లీ కాస్మెటిక్స్ కూడా ఇవ్వనంత హైడ్రేషన్ ఇస్తుందండి మీ బాడీకి. ఒక్క 2-3 మినిట్స్ అలా మసాజ్ చేసి, ఇప్పుడు నేను ఏదైతే అప్లై చేసుకుంటున్నానో ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ అండి. చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఎందుకంటే నాకు బేసికల్గా సెన్సిటివ్ స్కిన్ అవ్వడం వల్ల బయట ప్రొడక్ట్స్ ఏవి కూడా నాకు సరిపోవన్నమాట. సో సెన్సిటివ్ స్కిన్కే సరిపోయినప్పుడు అంటే కొంత ఆయుర్వేదిక్ మూలికల్ని అలానే నాకు అవసరం కాబట్టి నాకై నేనుగా కొంత నేర్చుకొని కొంత రీసెర్చ్ చేసి నాకు నేనుగా తయారు చేసుకున్న ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ అండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. పచ్చి పాలల్లోనే కలిపేస్తాను. పచ్చి పాలల్లో మ్యాక్సిమం, లేదంటే రోజ్ వాటర్. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పాలు పెరుగు ఇవన్నీ మనకు అందుబాటులో ఉండవు కాబట్టి అటువంటప్పుడు రోజ్ వాటర్ని పెట్టుకుంటాను. కానీ ఉండడం అయితే పక్కా ఒక 2-3 డేస్కి ఒకసారి ఇది, ఇంకొకసారి ఇంకొకటి, అన్నీ కూడా హోమ్ మేడే. ఏది కూడా బయటదైతే నేను తీసుకోనండి. ఎందుకంటే కెమికల్స్ భయం మనకు ఉండదు, ఇంట్లోదే కాబట్టి నీట్గా ఉంటుంది. సో ఇలా అప్లై చేసేసుకొని ఒక్క 10 మినిట్స్ అండి. అంటే మీరు బిఫోర్ గోయింగ్ టు బాత్ ఒక్క 10-15 మినిట్స్ ఇలా కేటాయించుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇది ఒక్కటే సరిపోదండి. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. అంటే దేని గురించి, ముఖ్యంగా మీకు కష్టం కలిగిస్తున్న వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి. చిన్న చిన్న వాటికే మనం అతిగా ఆలోచించేస్తూ ఉంటాం. దాని ఎఫెక్ట్ మీకు ఫేస్పై ఎంత కనిపిస్తుందో తెలుసా? జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించకండి. మనసు అలసిపోతుంది. జీవితం ఏదిస్తే అది తీసుకొని ప్రశాంతంగా ఉండాలండి. మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారంటే అది మీ ఫేస్పై రిఫ్లెక్ట్ అయ్యి మరింత అందంగా కనిపిస్తారు. ట్రస్ట్ మీ. ఏమంటారు? మీరేమంటారు? నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి.